హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రోజు రోజుకి తెలంగాణ పాలిటిక్స్ పలచబడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ, ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీ, దాని గురించి ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ నేతలు కానీ కాంగ్రెస్ నేతలు కానీ. బీజేపీ నేతలు అయితే కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేస్తున్నారు. కేసీఆర్ గారికి ఏఐసిసి పదవి, అలాగే కేటీఆర్ గారికి మంత్రి పదవి ఇస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ గారు. అలాగే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో కాదు బీజేపీ పార్టీలో కలుపుతున్నారు. అక్కడ కేసీఆర్కి గవర్నరు, కేటీఆర్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారంటూ ఆయన బదులిచ్చారు. అంటే ఒక తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన ఈ నాయకులు కేసీఆర్ గారు, అలాగే మిగతా నాయకులు, అంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఉన్నారు కదా, అంత పార్టీని ఎందుకు అంత చులకన చేసి మాట్లాడుతున్నారు, ఎందుకు అంత పల్సన చేసేసి మాట్లాడుతున్నారు? సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరు అడిగిన క్వశ్చన్ చిన్న సవరణ. కేసీఆర్ గారికి గవర్నర్ అన్నారు కదా, అక్కడ మళ్ళీ కేటీఆర్ గారికి మంత్రి పదవి కాదు, కవితమ్మకి రాజ్యసభ, జైలు నుంచి విడుదల కవితమ్మకి రాజ్యసభ అన్నట్టు. అవును. కాంగ్రెస్ లో విలీనమైతే ఏఐసిసిలో కీలక పదవి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో, అలాగే ఎలాగూ విలీనం అవుతుంది కాబట్టి కేటీఆర్ గారికి మంత్రి పదవి స్థానికంగా. బీజేపీలో కలిసేటట్టయితే ఈయనకి ఎక్కడో ఒక రాష్ట్ర గవర్నర్గా కేసీఆర్ గారు, తర్వాత కవిత గారు రిలీజ్ అయ్యాక ఒక రాజ్యసభ సభ్యురాలుగా ఆమె ఉండబోతున్నారు అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ మీద బురద. ఎటు చూసిన రెండు పక్కల బీఆర్ఎస్ పార్టీయే కదా. ఎస్. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఒక ప్రాంతీయ పార్టీగా మిగిలిపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందా? నిజంగా నేషనల్ పార్టీ అయితే ఇంకోలా ఉండేదేమో. ప్రాంతీయ పార్టీ అవడం వల్ల ఏదో ఒక నేషనల్ పార్టీకి సయోధ్యగా కానీ కొమ్ము కాసే పరిస్థితులు లేకపోతే ఏ ప్రాంతీయ పార్టీ పరిస్థితి అయినా ఇంతేనా అనేలాగా అనిపిస్తున్నాయి ఇప్పుడు పరిస్థితులు. అయితే మీరు మేబీ గతంలో కూడా టీడీపీ చూసుకుంటే తెలంగాణలో బలమైన పార్టీ క్యాడర్ ఉన్న టీడీపీ ఈరోజు నామరూపాలు లేకుండా అయిపోయిందిగా. మరలా పుంజుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎంతవరకు ఉంటుందో వాస్తవం చూద్దాం. అయితే మీరు అన్నట్టు ఉద్యమానికి సంబంధించి ఉద్యమం కోసమే పుట్టిన పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆల్మోస్ట్ 2001 ఆ 2002లో కేసీఆర్ గారు టీడీపీ నుంచి బయటకు వచ్చేసి టైగర్ నరేంద్ర అని ఉండేవారు ఒక ఆయన, మహానుభావుడు, చనిపోయారు. ఆయన కలిసి టీఆర్ఎస్ అని పెట్టడం జరిగింది. తర్వాత ఎందుకో మరి విభేదాలు వచ్చాయో లేదంటే ఏం జరిగిందో తెలియదు, ఆయన విడిపోయారు. కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు గాను, వ్యవస్థాపకులు గాను, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనకి కీలకమైన వ్యక్తిగాను, కొంతమంది అభిమానులు అయితే తెలంగాణ జాతిపితగా కూడా అభివర్ణించారు. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది అనుకోండి. సో ఇటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసింది. రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అనుకుంటా బీఆర్ఎస్ గా పార్టీ పేరు మార్చారు కదా. బట్ మొదటి 2 సార్లు కూడా కారు చిహ్నంతో టీఆర్ఎస్ గానే నెగ్గింది. సో పరిపాలన బాగుంది, అంతా బాగుంది అనుకున్నారు. అయితే మూడోసారికి మూడోసారి కూడా మేమే వస్తాం, కాకపోతే 2-3 స్థానాలకి కాంగ్రెస్ బీజేపీ కొట్టుకుంటున్నాయి అన్నట్టుగా కేటీఆర్ గారు చాలా సందర్భాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెప్పారు. మేబీ అందరూ అలాగే అనుకున్నారు, కేసీఆర్ గారు ఈసారి వస్తారు కానీ ముందంత మెజారిటీ రాకపోవచ్చు, బట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా 1 year ఉన్నాయనగా. ఆ తర్వాత మెల్లమెల్లగా సినారియో మారిపోయింది. 2 ఏళ్ళు కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్ళు పరిపాలన తర్వాత దుబ్బాక, తర్వాత హుజూరాబాద్ లాంటి కొన్ని స్థానాలు అక్కడ ఈటెల గారు కానీ, ఇక్కడ రఘునందన్ గారు కానీ గెలుచుకున్న తర్వాత అరే గవర్నమెంట్ ఉన్నా కూడా బీజేపీ గెలుచుకుందే, బీజేపీ ఈసారి మంచి పోటీ ఇస్తుంది అని అనుకున్నారు. అవును. కానీ తెలంగాణ డిక్లేర్ చేసిన కాంగ్రెస్, తెలంగాణ అమ్మ సోనియమ్మగా అభివర్ణించిన ఈ తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమ నేతలు చాలా మంది, అంటే కాంగ్రెస్ ఫేవర్గా ఉండేవాళ్ళు అవ్వచ్చు, ఉద్యమం కొంతవరకు ఫేవర్గా ఉండేవాళ్ళు అవ్వచ్చు, ఇటువంటి వాళ్ళు మరి సోనియా గాంధీ గారికి ఎందుకు అంత ప్రాధాన్యత రాలేదో అనేది తెలియదు. ప్రకటించిన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అంత ప్రాధాన్యత రాలేదో తెలియదు. యూపీఏ గవర్నమెంట్లో కదా కాంగ్రెస్ ప్రకటించింది. యూపీఏ గవర్నమెంట్లో లాస్ట్లో ఫిబ్రవరిలో ఎప్పుడో ప్రకటించింది 2014. సో అటువంటి సందర్భంలో
సరే తెలంగాణ ప్రకటించింది సోనియమ్మ కాబట్టి సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ప్రకటిస్తే కాంగ్రెస్లో విలీనం చేస్తామని అప్పట్లో కేసీఆర్ గారు మాట కూడా ఇచ్చారట. సో ఇది వార్తల్లో కూడా వచ్చింది. దానికి సంబంధించి చాలా సందర్భాల్లో కొన్ని ఛానల్స్కి చేసిన ఇంటర్వ్యూల్లో కేటీఆర్ గారికి ఛానల్స్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇట్లా తెలంగాణ ప్రకటించాక పార్టీలు విలీనం చేయాలనుకున్నారట కేసీఆర్ గారు, వాస్తవమేనా అడిగితే దానికి కేటీఆర్ గారు కూడా అంటే తెలంగాణ సాధనే ధ్యేయం మా అధ్యక్షుడు కేసీఆర్ గారికి. సో ఆ సందర్భంలో ఆయన విలీనం చేస్తామని కూడా అనుకున్నారు. బట్ వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకునే కృతజ్ఞత చెప్పిన నేపథ్యంలో సరే ఆ పార్టీ విలీనం చేస్తాము రండి అని ఆహ్వానించుంటే బాగుండేదేమో. బట్ అప్పుడు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఒక అవమానకరంగా కూడా మాట్లాడారంట. ఎలా అంటే సరే మీరు వెయిట్ చేయండి, మీది కలిసిపోతుంది అంటే మాలో విలీనం అవ్వడానికి చాలా పార్టీలు లైన్లో ఉన్నాయి, మీరు కూడా లైన్లో వెయిట్ చేయండి అన్నట్టుగా మాట్లాడారట. ఆ క్షణంగానే రండి విలీనం అంటే అప్పుడు విలీనం అయిపోయేదేమో, బట్ వెయిట్ చేయండి అక్కడ ఉండండి. సో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ గారి సమక్షంలో మేబీ ఆయన వెయిట్ చేయండి సంథింగ్ లైన్లో ఉండండి ఏదో అన్నారట. అట్లా అనడం సరే ఢిల్లీలో వెళ్ళినప్పుడు. సో అది మరి ఎక్కడికి ప్రొలాంగ్ దారి తీసిందో ఇంకోసారి వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నారో సంథింగ్, మొత్తానికి అక్కడికి అలా అయిపోవడం, తర్వాత రాష్ట్రానికి రావడం, రాష్ట్రంలో ఉండి ఇప్పుడు మిగతా కార్యకర్తలు నాయకులు అభిప్రాయం తీసుకోవాలిగా. ఇప్పుడు కేటీఆర్ గారు లాంటి వాళ్ళకైతే ఇస్తుండేది, ఆయనే చెప్పారు నాకు విలీనం చేయడం అనేది సుతారం ఇష్టం లేదు నాకు, బట్ మా నాయకులు డెసిషన్ తీసుకున్నాడు ఆయన. బట్ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అటువంటి దృక్పథంలో మాట్లాడడం వెనుతిరిగి వచ్చేసాం, లేదంటే ఇప్పటికి వేరేలా ఉండేదేమో పరిస్థితి. తెలంగాణ పరిస్థితి ఇప్పటికీ వేరేలా దారుణం పోయేది. అంటే నెలకోసారి కవర్లో ఎవరి పేరు ఇస్తే వాళ్ళ పేరు ముఖ్యమంత్రిగా ఉండేదేమో అన్నట్టుగా ఏదో కేటీఆర్ గారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇటువంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్ల ఆధారంగా కాంగ్రెస్లోకే బీఆర్ఎస్ విలీనం అవ్వబోతోంది అనేది ఒక వార్త అవుతుంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే మన జగ్గారెడ్డి గారు ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పారు, హరీష్ రావు గారు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్లోకి వచ్చేయాల్సింది, రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోవడం వల్ల ఆ ప్రాసెస్ అక్కడికి ఆగిపోయింది. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే హరీష్ రావు గారు ఇప్పటికీ మా కాంగ్రెస్ లీడర్ అయి ఉండేవారు అన్నట్టుగా ఈయన 2-3 సందర్భాలు కూడా చెప్పారు, ఎవరు జగ్గారెడ్డి గారు. సో ఇటువంటివన్నీ ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్ని బేస్ చేసుకొని మేబీ కాంగ్రెస్లో విలీనం అవ్వడానికి ప్రయత్నిస్తున్నారేమో. ఎందుకంటే ఒకటి అటు బీజేపీలోకి వెళ్దామంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో తెలంగాణ టీడీపీ ఉంది, జనసేన ఉన్నాయి. సో టీడీపీతో విభేదించి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళతో కలిసి పని చేయలేకపోవచ్చు. సో ఇక్కడ మరలా కాంగ్రెస్లోకి వెళ్తేనే బెటరు, ఎలాగో గతంలో విలీనం అనుకున్నాం కాబట్టి ఇటే వెళ్తారు కేసీఆర్ గారు, నేషనల్ పార్టీ ఒక సపోర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది, మేబీ ఇంకా స్ట్రాంగ్గా అవ్వచ్చు అనే ఉద్దేశంలో ఎట్లా నిర్ణయం తీసుకోవచ్చు అనేది ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది. ఎంతలో వాస్తవం ఎంత అనేది తెలియదు. బీఆర్ఎస్ గారు అయితే బీఆర్ఎస్లో కేటీఆర్ గారు అయితే గట్టి కౌంటర్ కూడా ఇచ్చారు, పడతాం లేస్తాం ఉద్యమం తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా పోరాడతాం, మేమైతే ఏ పార్టీలో విలీనం అవ్వమని. మరోవైపు కాంగ్రెస్లో ఏమంటున్నారు, బీజేపీతోనే కలుస్తారు, ఎందుకంటే కవిత గారిని అరెస్ట్ చేసింది అందుకు, బీజేపీ లొంగ తీసుకోవడానికి ఇవన్నీ చెబుతుంది అని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా బీజేపీతో సయోధ్య కుదిరింది కాబట్టే కాంగ్రెస్ అసెంబ్లీలో గెలుచుకుని గవర్నమెంట్ ఫామ్ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈజీగా కాంగ్రెస్ 10 నుంచి 12 లోక్సభ స్థానాలు తెచ్చుకుంటుంది అనుకున్నా కూడా, సర్వేల ప్రకారం అలా ఉన్నా కూడా కాంగ్రెస్కి కౌంటింగ్ తగ్గింది, బీజేపీకి ఒక 5-6 వస్తాయనుకుంటే బీజేపీ 8 సీట్లు కైవసం చేసుకుంది. అంటే లోపాయకారంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయాయి. బిడ్డ అరెస్ట్ కోసమో లేదంటే ఉజ్వల భవిష్యత్తు కోసమో, ఇక్కడ పార్టీ లేదు కాబట్టి సెంట్రల్లో సపోర్ట్ కోసమో వీళ్ళు బీజేపీతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగానే అయితే కేసీఆర్ గారికి ఒక గవర్నరు పోస్ట్ ఏదో, ఇక్కడ కవిత గారు జైలు నుంచి రిలీజ్ అయ్యాక రాజ్యసభ ఎంపీగా ఇస్తారు అనే వార్తలు కూడా ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద బురద జల్లుతున్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, కేసీఆర్ గారికి ఏఐసీసీలో కీలక పదవి, కేటీఆర్ గారు ఎలాగ రాష్ట్ర మంత్రిగా ఎంతమంది చేశారు కాబట్టి ఒక మంత్రి పదవి ఏదో ఇచ్చేద్దాం, విలీనం అయిపోతే కాంగ్రెస్ స్ట్రాంగ్ అయిపోతుంది, ఇంకా తెలంగాణ కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి భవిష్యత్తులో కూడా బయటికి వెళ్ళిపోకుండా కాంగ్రెస్ పరిపాలనలో ఉండాలనేది కాంగ్రెస్ వాళ్ళ యొక్క యోచన అన్నట్టుగా బీజేపీ వాళ్ళు వీళ్ళ మీద చెప్తున్నారు. బట్
చూడాలి కేసీఆర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఎంతసేపు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళిద్దరే స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్లు ఇస్తూ ఎదుటి ప్రత్యర్థులు వేసే కౌంటర్ని అటాక్ చేస్తూ మాట్లాడుతున్నా తప్ప కలిసే చేస్తున్నారా? ఒక పార్టీ అంటే బీఆర్ఎస్ తరఫున వీళ్ళు కౌంటర్ అటాక్ కి డిఫెన్స్ ఆడుతున్నారు. మిగతా ఎవరు మాట్లాడలేదు. చూడండి, బీఆర్ఎస్ లో ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు కదా, మాజీ మంత్రులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాళ్ళెవరూ మాట్లాడలేదు. కేవలం కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. ఈవెన్ అధినేత కేసీఆర్ గారు కూడా ఆ రోజు ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చి మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి వెళ్ళిపోయారు తప్ప మళ్ళీ ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు అయితే చూడలేదు. చాలా అరుదుగా మాట్లాడుతున్నారు ఆయన. ఎక్కువ కేటీఆర్ గారే వార్తల్లో కనిపిస్తున్నారు. చూద్దాం మరి అధినేత కేసీఆర్ ఆయన ఆలోచన విధానం, వ్యూహాలు ఎలా ఉన్నాయని మనకు తెలియదు. మోరోవర్ ఏంటంటే కేసీఆర్ గారు కూడా తను ఒక వ్యూహరచన చేసుకుంటూ అలాగే ఫాలో అవుతారు తప్ప ఎవరో చెప్పారని చెప్పి గుడ్డిగా నమ్మేసి వెళ్ళారంట. చాలా నిక్కచ్చుకుంటారు ఆ విషయంలో. ఎందుకంటే అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు,